ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 75వ భాగం 27-10-20. నారాయణ మహర్షి నారద మహర్షికి చెప్తున్నాడు అనేక విషయాలు. ఈయన అడగడం ఆయన చెప్పు. రుద్రాక్షలలో ఉన్న భేదాలు చెప్తున్నారు. నారాయణ మహర్షి రుద్రాక్ష మహిమ గురించి చాలా గొప్పగా చెప్పావు, కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అని నారదుడు అడిగితే, నారదా, ఒకప్పుడు కుమారస్వామి ఇలాగే అడిగితే శంకరుడు చెప్పిందే నీకు చెబుతాను, సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది అన్నారు. వెనకటికి త్రిపురుడనే ఒక రాక్షసుడు సర్వదుర్జయుడు బ్రహ్మాది దేవతలందరినీ పీడించుకు తినేవాడు. అందరూ వెళ్ళి శంకరుడితో మొరపెట్టారు. అప్పుడు శంకరుడు అఘోరం అనే మహాశస్త్రాన్ని ధ్యానించారు. అది సర్వదేవమయం, ఘోరాతి ఘోర. 1000 దివ్య సంవత్సరాలు దాన్ని ధ్యానించి 3 కళ్ళు తెరిచారు. బాష్ప జల బిందువులు రాలిపడి ఆ నీటి బిందువుల నుంచి మహారుద్రాక్షలనే వృక్షాలు ఆవిర్భవించి సూర్యనేత్రం నుంచి రాలిపడిన జలబిందువులతో కలిపి కపిలవర్ణంలో 12, సోమనేత్రం నుంచి శ్వేతవర్ణంలో 16, వాహిని నేత్రం నుంచి కృష్ణవర్ణంలో 10 రకాల రుద్రాక్షలు మొలిచాయి. శ్వేత, రక్త, మిశ్ర రుద్రాక్ష, కృష్ణ రుద్రాక్షలు 4 వర్ణాలకు ప్రతీక. ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్తు శంకరుడే. బ్రహ్మహత్యాది మహాపాతకాలను తొలగిస్తూ ద్విముఖ రుద్రాక్ష పార్వతీ పరమేశ్ సకల పాప విమోచన. త్రిముఖ రుద్రాక్ష సాక్షాత్తు అగ్ని, స్త్రీహత్యాది పాపాలను సైతం దహించేస్తూ. చతుర్ముఖ రుద్రాక్ష బ్రహ్మదేవుడే. నరహత్యాది ఘోర పాపాల నుండి తొలగిస్తూ. పంచముఖీ రుద్రాక్షనే కాలాగ్ని అంటారు, అదే రుద్రుడు. అభక్ష భక్షణ ఆగమ్యాగమాది దోషాలను అంతరిస్తారు. షణ్ముఖ రుద్రాక్షుడంటే కుమారస్వామి. దీని కుడి చేతికి ధరించాలి, బ్రహ్మహత్యాది పాపాలు పోత. సప్తముఖ రుద్రాక్షను మన్మధుడంటారు. స్వర్ణస్థేయాది బంగారం దొంగిలించడం మొదలైన పాతకాలు దానివల్ల నశి. అష్టవక్ర రుద్రాక్షమంటే వినాయకు. దీన్ని ధరిస్తే అన్ని పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. గురుపత్ని గమనాది దోషాలు పోతాయి. నవముఖి రుద్రాక్షమంటే కాలభైరవ్. దీని ఎడమ చేతికి ధరించాలి. భుక్తి ముక్తి 2 వస్తాయి. మహాబలం కూడా ఇస్తాయి. భ్రూణహత్యాది దోషాలు నాశనం చేస్తాయి. సజ్జ ఫలితం ఏదంటే ఏ కోరిక కావాలంటే వెంటనే అయిపోయి. దశముఖి రుద్రాక్ష సాక్షాత్తు జనార్దన్. దీన్ని ధరిస్తే దుష్టగ్రహ భూత ప్రేత పిశాచ ఉరగ భయాలు అంటే పాముల భయాలు. ఏకాదశి ముఖి రుద్రాక్షమంటే 11 రుద్రులతో సమానం. దీని శిఖలో ధరించిన వాడు 1000 అశ్వమేధాలు, 100 వాజపేయాలు, 14,000 గోదానాలు చేసిన పుణ్యఫలం పొందు. ద్వాదశాస్త్ర రుద్రాక్ష దొరికితే ద్వాదశాదత్యులు చేతికి అందినట్టే. దీని చెవికి ధరించాలి. అశ్వమేధ గోమేధ యజ్ఞ ఫలం వస్తుంది. క్రూర జంతు క్రూర పురుష భయాలు తొలగిపో. ఆది వ్యాధులు దగ్గరికి రావు. 13 ముఖాలున్న రుద్రాక్ష ధరించినవాడు సాక్షాత్తు కార్తికేయుడే అవుతాడు. అది సర్వవాంఛాప్రదం. పట్టిందల్లా బంగారు. మాతృహత్యాది పాపాలు కూడా తొలగిపో. 14 ముఖాలున్న రుద్రాక్ష లభించిందంటే పుణ్యం పండిందన్నమ. దాన్ని శిరస్సున ధరించాలి. శివుడితో సమానమైపోతుంది. నరదా, విని ఎందుకయ్యా ఈ మాటలు? రుద్రాక్షకు సాటి వచ్చే పవిత్ర వస్తువు సృష్టిలో లేదు. అందునే పీఠాధిపతులు, యోగులు, సన్యాసులు రుద్రాక్షలు ఎక్కువగా
దేవతలు కూడా పూజిస్తారు, ధరిస్తారు ఏదో ఒక రుద్రాక్ష. నిత్యం ధరిస్తే చాలు ఇహపరాలు సుఖ ఆస్పదాలు. 26 రుద్రాక్షలతో శిరోమాలను, 56తో కంఠమాలను, 16తో బహుమాలికను, 12తో మణిబంధమాలికను తయారు చేసుకొని ధరించ. 27 కానీ 50 కానీ 108 కానీ రుద్రాక్షలతో జపమాల తయారు చేస్తారు. వీటిలో అష్టాస్తర శతరుద్రాక్ష జపమాల ఉత్తమోత్తమ. ఈ జపమాలను ధరించచ్చు కూడా. క్షణక్షణము అశ్వమేధం చేసినంత పుణ్యఫలం. ఇది సాక్షాత్తు శివుడు షణ్ముఖుడికి తెలియచేసి. ఇది 10వ అధ్యాయంలో 10వ స్కంధంలో ఏకాదశ స్కంధంలో 4వ అధ్యాయంలో 40 శ్లోకాల భావం. అష్టోత్తరశతైర్మాల రుద్రాక్షైర్ధారీయతే యది క్షణే క్షణే అశ్వమేధస్య ఫలం ప్రాప్నోతి షణ్ముఖ. రుద్రాక్ష జపమ నారద జపమాలికా లక్షణం చెబుతా. ప్రతి రుద్రాక్షలో ముఖభాగం బ్రహ్మదేవుడు, బిందు భాగం ముళ్ళు రుద్రుడు, ఉచ్చ భాగం శ్రీ మహావిష్ణు. పంచముఖి రుద్రాక్షలు 25తో జపమాలం చేసుకోవటం మంచి. అవి అన్ని కంటకాలతో గరుకుగా ఉంటాయి. ఎరుపు, తెలుపు లేదా మిశ్రమ వర్ణంలో ఉంటాయి. రంధ్రాలు చెయ్యాలి. ముఖభాగంతో పుచ్చభాగంతో కలిసేటు రుద్రాక్షలు గుచ్చ. ఆవు తోకను చుట్టినట్టు ఉండాలి. మేరువును అన్నింటినీ పైని గుచ్చ. అలాంటి అక్షమాల నాగపాశమన్. అది మంత్రసిద్ధి ప్రదాయి. దీన్ని ముందుగా సుగంధ జలాలతో శుభ్రం చెయ్యాలి. ఆ పైన పంచగవ్యాలు చల్ల. మళ్ళీ పవిత్ర ఉదక స్నానం చేయండి. అప్పుడు మంత్రాలను న్యాసం చెయ్య. శివాస్త్ర మంత్రం జపిస్తూ ప్రతి రుద్రాక్షను స్పృశించాలి. కవచంతో అవకుంఠన చెయ్య. మూలమంత్రాన్ని వ్యసించి మళ్ళీ శుద్ధోదక స్నానాదులు చెయ్యి. సజ్జోజాతాది సంప్రోక్షణాలతో 108 సార్లు మూలమంత్రాన్ని పఠించి రుద్రాక్షమాలను పరిశుభ్ర పీఠం మీద ఉంది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులను ఆవాహన చెయ్యాలి. అప్పటికి అది ప్రతిష్ఠిత మాల సర్వవాంఛా ఫలప్రదమవు. ఈ జపమాలతో ఏ దేవతా మంత్రాన్నైనా జపించుకోవచ్చు. శిరస్సున కానీ మెడలో కానీ కర్ణ ఆభరణంగా కానీ ధరించవచ్చు. జపం ఏదైనా ఎప్పుడూ రుద్రాక్షమాలతోనే చెయ్యి. జపం కాగానే కళ్ళ కద్దుకొని యథావిధిగా ధరించి స్నాన దాన జప హోమ వైస్వదేవ సురార్చన ప్రాయశ్చిత్త శ్రాద్ధ దీర్ఘకాలాలను రుద్రాక్ష ధారణ విశేష ఫలితాలను ఇస్తుంది. ఇది లేకుండా వైదిక కర్మలు చేసిన విప్రుడు నరకానికే పోత. మరొకరు ధరించిన రుద్రాక్షమాలు తానెప్పుడూ ధరించకూడదు. అశౌచ సమయాల్లో అస్సలు దాని దగ్గరికి పో. రుద్రాక్ష తరువు నుంచి వచ్చిన గాలి సోకితే చాలు గడ్డి పరకలు కూడా పుణ్యలోకాలకి చేరుకుంటాయి. మానవులకు ఇది సర్వపాప విమోచకం అనడంలో సందేహం. రుద్రాక్ష ధరిస్తే పశువులు కూడా రుద్రత్వం పొందుతాయి. ఇక మానవుడ మాట చెప్పాలా అంటోంది జాబాల శృతి. అంచేత కనీసం ఒక్క రుద్రానికైనా ధరించడం అవసరం. దీన్ని ధరించి శివనామాలను జపించే వాళ్ళే నిజమైన భాగవత ఉత్తమం. శ్రేయస్కాములు తప్పక జపిస్తారు, తరిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్ళ అంశావతారులను సకల దేవతలు ధరించేవాడు. ఋషులు, మునులు, యోగులు సరేసరి. మహాతపస్సులకు ఎన్నో జన్మలకు కాని లభించని ముక్తి రుద్రాక్షధారులకు చటుక్కున రుద్రాక్షలు ధరిస్తే శ్రద్ధ పెరుగుతుంది.
మోక్షం మీద ఇష్టం ఉన్న వాళ్ళకు ఈ మోస్తం మీద ఇష్టం పెరుగుతుంది. అలాగే రుద్రాక్షలు ధరిస్తే శ్రద్ధ పెరుగుతుంది, మోక్షం మీద కోరిక పెరుగుతుంది. శివుడి అనుగ్రహం ఉంటేనే రుద్రాక్ష ధారణ మీద కోరిక ధరించాడంటే శివానుగ్రహానికి పాత్రుడయ్యాడన్న. అందుకే దీని మహాత్మ్యాన్ని జాబాలేయులు మునులు నిరంతరం పఠిస్తూ రుద్రాక్షలను కంటితో చూస్తే చాలు పుణ్యం లభిస్తుంది. స్పృశిస్తే 1,000,000 రెట్లు, ధరిస్తే 100 రెట్లు పుణ్యం దక్కుతుంది. ఫలస్య దర్శనే పుణ్యం స్పశ్యాత్ 1,000,000 గుణం భవే, 100,000,000 గుణం పుణ్యం ధారణాల్లభ్యతే లభతే నరః. రుద్రాక్షమాలతో జపం చేస్తే 1,00,000,000 శతాలు, 1,00,000,000 సహస్రాలుగా పుణ్యం కలుగుతుంది అనడంలో ఏ అనుమానం లేదు. చేతులకు, గుండెలకు, మెడలకు, చెవులకు, శిరస్సుకు రుద్రాక్షలు ధరించినవాడు సాక్షాత్తు రుద్రుడవుతాడనటం నిశ్చయం. రుద్రుడిలా అబద్ధుడై శివుడిలా సురాసురులకు సైతం వందనీయుడవుతాడు. రుద్రాక్ష ధారి మరణిస్తే శివుడికి అతడికి నమస్కరిస్తే సర్వ పాప విముక్తి ఉభయులకు దక్కే ఫలం. రుద్రాక్షను ధరించి మరణిస్తే కుక్క కూడా ముక్తి పొందు. ఇతరుల మాట చెప్పక జపధ్యాన విహీనుడైనా సరే రుద్రాక్ష ధరిస్తే చాలు సర్వ పాపాల నుంచి విముక్తి పొందు, సద్గతులకు అర్హుతుడు. అంచేత విశ్వ ప్రయత్నం చేసైనా సరే కనీసం 1 రుద్రాక్ష అయినా సంపాదించి 21 సంపాదించి ధరించగలిగితే చాలు శివలోక ప్రాప్తి. అధ్యాయం 5లో 36 శ్లోకాల భావం అదంతా. రుద్రాక్ష మహిమలు గార్ధవ గాథ. నారదా శివుడు కుమారస్వామికి చెప్పిన రుద్రాక్ష మహిమలు ఇంకా ఏమిటంటే అంటూ నారాయణ మహర్షి నారద మహర్షికి చెప్తున్నారు. దేవతలు కూడా రుద్రాక్ష మహిమలో 16వ కళైన సాటిగా. పురుషులలో విష్ణుమూర్తి, గ్రహాల్లో సూర్యుడు, నదుల్లో గంగ, మునుల్లో కశ్యపుడు, గుర్రాలలో ఉచ్చేశ్వరం, దేవుళ్లలో ఈశ్వరుడు, దేవీమూర్తులలో గౌరి. ఎలాంటి గొప్పవాడు! సమస్త వస్తువుల్లో రుద్రాక్ష అలాంటిది. రుద్రాక్ష ధారణకు మించిన తపస్సు లేదు, స్తోత్రం లేదు, వ్రతం లేదు. అక్షయ్య దానాలలో రుద్రాక్ష దానం బహువిధాల విశిష్ట. శాంతచిత్తుడైన శివభక్తుడికి రుద్రాక్ష దానం చేస్తే లభించే పుణ్యం ఎంతటిదో ఈశ్వరుడు కూడా చెప్పలేకపోయి. రుద్రాక్షధారికి అన్నదానం చేసిన వారు ఇటు అటు 7 తరాలు తరించి శివలోకం పొందు. దశట విభూతి తనువున రుద్రాక్ష శివాలయంలో పూజ. వీటిని నోచుకోని విప్రుడు వృషస్వపచుడితో సమ. మద్యపాన, మాంసభక్షణ, వేశ్యాంగనాది మహాపాతక రుద్రాక్ష శిరోధారణతో పటాపంచలవు. యజ్ఞయాగాదులు చెయ్యకపోయిన, వేదాలు చదవకపోయిన, ఏ దానాలు చెయ్యకపోయిన అన్నీ చేసిన ఫలం లభిస్తుంది. పురాణ పఠన, తీర్థ సేవన, శాస్త్రాభ్యసన పుణ్యఫలాలు దీనికి సాటిరం. రుద్రాక్ష ధరించి ప్రయాణ మధ్యమంలో దిక్కులేని చావు చచ్చిన అతడు శివత్వం పొందు. అతడి వంశంలో 21 తరాలు తరిసి రుద్రలోకంలో ఉంటారు. వాడు ఏ కులంలో పుట్టినా, ఎలాంటి దురాభ్యాసాలకు లోనైన, నిర్గుణుడైనా సగుణుడైనా రుద్రాక్షధారి రుద్రుడితో సమా. శిరస్సున ధరిస్తే 1,000,000 రెట్లు, చెవులకు ధరిస్తే 10,000,000, మెడలో 11,000,000, మూర్ధంలో 1,000,000, జంఝంలో ధరిస్తే 1,000,000, భుజాలకు మణికట్టుకో దాలిస్తే 1,00,000,000 అధికంగా ఫలం. రుద్రాక్షను మించిన మోక్ష సాధనం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. రుద్రాక్ష ధరిస్తే చాలు భక్తి ఉన్నా లేకపోయిన, వైదిక కర్మలు చేసినా చెయ్యకపోయిన ముక్తి లభించడం ఖాయం.
రుద్రాక్ష ధరించాలి అనే కోరిక గాఢంగా ఉంటే చాలు. ఒకవేళ ధరించలేకపోయి శివలింగంలాగానే వందనీయుడే. సవిద్యుడు అనే విచారణతో వాడు చదువుకున్నాడా చదువుకోలేదా అనేటువంటి భేదం ఏం లేదు. రుద్రాక్ష వేసుకుంటే రుద్రాక్షధారి రుద్రత్వం పొంది తీరాల్సిందే, రుద్రలోకం చేరి తీరాల్సింది. వెనకటికి ఒక గాడిద ఇలాగే రుద్రత్వం పొంది. నారదా షణ్ముఖుడు వెంటనే గాడిద కథ చెప్పమంటే శివుడు చెప్పాడు. విద్యారణ్యంలో ఒక గాడిద ఉండేది. ఒకనాడు ఒక బాటసారి దాని మీద అది మొయ్యలేని రుద్రాక్షలు బస్తాలు కట్టేశారు. ఓపిక తెచ్చుకొని చాలా దూరం మోసి అది మొయ్యలేక వేలకు నేలకు ఒలిగి ప్రాణాలు వదిలి శివుడి అనుగ్రహానికి పాత్రమై శివలోకం చేరి మోపిన రుద్రాక్షలు ఎన్నో, ఒక్కొక్క దానికి ఎన్ని ముఖాలు, అన్ని వేల సంవత్సరాలు శివలోకంలో ఉండిపోయి. బ్రహ్మనందన, ఈ రుద్రాక్ష మహిమను ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరాదు. అశిష్యులకు, అభక్తులకు, మూర్ఖులకు అస్సలు చెప్పం. అయితే రుద్రాక్ష ధరించాలనుకునే వాళ్ళకి ఎవరికైనా చెప్పు. రుద్రాక్ష మహిమలు వర్ణించి చెప్పడం, రుద్రాక్ష ధరింపచేయడం ఇదొక వ్రతంగా ఆచరించిన వాడు సమకూర్చుకునే పుణ్యరాశికి కొలతలే. 1000 రుద్రాక్షలు ధరింపజేస్తే అతడికి దేవతలు కూడా నమస్కరిస్తారు. 1000 సాధ్యం కాకపోతే భుజానికి 16, శిఖకు 1, చేతికి 12, మెడకు 32, శిరస్సున 24, చెవికొకటి, మరో 12 వక్షస్థలాలు, అలా 108 ధరింప చేసిన అతడు రుద్రుడిలా దేవ మానవ పూజ్యుడే అవుతాడు. ముత్యాలతో, పగడాలతో, స్ఫటికాలతో, వైడూర్యాలతో కలిపి రుద్రాక్షను వెండి తీగ కానీ, బండగారు తీగ కానీ చుట్టి ధరిస్తే అది సాక్షాత్కరించిన శివుడే. రుద్రాక్షలకు వెండి లేదా బంగారు తొడుగులు చేయించి ధరించిన అధిక పుణ్యమే. ఏ కోరిక లేకపోయినా, ఏ భక్తి లేకపోయినా యథాలాపంగా ధరించిన వాడికి ఏ పాపాలు సోకవు. రుద్రుడికి చీకట్లు సూర్యుడికి చీకట్లు అడ్డుపడతాయా అంటే గుణనిధి కథ. రుద్రాక్షమాలతో మంత్రజపం చేస్తే 1,000,000 రెట్లు అధికంగా వేగంగా ఫలం లభిస్తుంది. శరీరం మీద ఒక్క రుద్రాక్ష అయినా లేని నరుడి జన్మ వృధా. రుద్రాక్షను శిరస్సును పెట్టుకొని స్నానం చేస్తే గంగా స్నాన ఫలం. ఏకముఖ, పంచముఖ, ఏకాదశముఖ, చతుర్దశముఖ రుద్రాక్షలు లోక పూజిత. రుద్రాక్షను నిత్యము భక్తితో పూజిస్తే శంకరుణ్ణి పూజించినట్టు. రుద్రుడికి, రుద్రాక్షకు, రుద్రాక్షధారికి భేదమే లేదు. దరిద్రుణ్ణి ధనవంతుణ్ణి చేసే శక్తి ఒక్క రుద్రాక్షకి ఉంది. దీనికి నిదర్శనంగా ఒక పురాణ కథ ఉంది, చెబుతా విను. కోసల దేశంలో గిరినాథుడనే బ్రాహ్మడున్నాడు. వేదాంగ పారకుడు, మహాధనవంతుడు, ధర్మాత్ముడు, యజ్ఞయాగాదులన్నీ చేసిన. అతనికి గుణనిధి అనే కొడుకున్నాడు. మన్మధుడిలా బహుబంధుందరు. సుధిషణుడు అనే గురువు దగ్గర చదువుకుంటూ ఓడె వయసు కోతలు పెట్టి గురుపత్ని ముక్తావడిని వాళ్ళకి మాల విరిశారు. రూప యౌవనాలకు సమ్మోహితురాలై కొంతకాలం కథ రహస్యంగా సాగి ఎప్పటిలాగా గురువు గారికి తెలియక మానదు, శపిస్తాడు అని భయపడ్డాడు గుణం. దానితో గురువుకి విషం పెట్టి అడ్డు తొలగించుకొని ఇక స్వేచ్ఛగా నిర్భయంగా ఆమెతో కాపురం సాగి ఆ నోట వ్యాపించి గిరినాథుడికి తెలిసింది. ఎంతో బాధపడ్డాడు. గుణనిధి పిలిపించి తల్లిదండ్రులిద్దరూ గట్టిగా మందలించారు. దానితో ఆ దుష్టుడు అలిగి వాళ్లకే విషం పెట్టి తండ్రి కూడా పెట్టిన ధన సంపదతో ముక్తావడి
భోగభాగ్యాలతో ముంచి తేల్చ సురాపాన మాంసభక్షణకు అలవాటు పడి కాలం గడిచింది, సంపదలు పోయాయి, ఆస్తులు జరిగాయి, ధనం కోసం దొంగతనాలకు దిగాయి. గ్రామస్తులంతా మేల్కొన్నారు, సంఘ బహిష్కారం చేశారు. ఇక చేసేది లేక ముక్తావళి గుణనిధులు అడవులకు పోయారు. దొంగ దారి దోపిడీలు చేశాడు. అడవి గుండా వెళ్ళే ప్రతి మనిషిని చంపి సొమ్ములు దోచుకున్నాడు. ముక్తావళితో మురిపాలు తీర్చుకున్నాడు. చాలా కాలం సాగి ఒకనాడు హఠాత్తుగా గుణనిధి మరణించాడు. యమదూతలు వేల సంఖ్యలో వచ్చి పడ్డారు. శివలోకం నుంచి శివగణాలు వచ్చి రెండు వర్గాలకు వాదం జరిగి, ఇతడు చేసిన పుణ్యం ఒక్కటైనా ఉందా అని యమదూతలు ప్రశ్నించారు. ఇతడిని తీసుకువెళ్ళటానికి శివదూతలు కదా, మీరు రావటమేమిటి అని పరిహసించి, దానికి శివదూతలు చెప్పిన సమాధానం ఏమిటంటే, యమదూతలారా, ఈ గుణనిధి మరణించిన చోట నేలలో 10 మూరల లోతున రుద్రాక్ష ఉంది. దాని ప్రభావం వల్ల అతడి పాపాలన్నీ అంతరించాయి. శివ సన్నిధికి యోగ్యుడై అందుకని తీసుకెళ్ళటానికి వచ్చామ. యమదూతలు కిమ్మనకుండా వెళ్ళి గుణనిధి దివ్య విమానం అధిరోహించాడు. దివ్య రూపధరుడయ్యాడు. శివదూతలతో కలిసి శంకర సన్నిధి చేశాడు. రుద్రాక్ష మహిమ అంత గొప్ప, వర్ణనాతీత్ అని శివుడు షణ్ముఖుడికి వివరించాడు. షణ్ముఖుడు కృతార్థుడనయ్యానని సంబరపడ్డాడు. నారదా, సదాచార ప్రసంగంలో రుద్రాక్ష గురించి నేనింత గొప్పగా చెప్పటానికి కారణం అదే. అది సర్వ పాప క్షయకరం, సర్వ పుణ్యప్రదం. ఇది 11వ అధ్యాయంలో 11వ స్కంధంలో 6వ అధ్యాయంలో 54 శ్లోకాల రుద్రాక్షలు, వాటికి అధిదేవత. నారదా, ఈ రుద్రాక్షల్లో కూడా చాలా తేడాలున్నాయి. ధాత్రి ఫలమంత్ ఉసిరిక ఉండేవి ఉత్తమోత్తమ. ఉసిరికాయంత రుద్రాక్షలు ఉత్తమం. వీటిని భద్రాక్షలు అంట. రేగు పండంత ఉండేవి మధ్యమ. శనగ గింజల్లా ఉండేవి అధమ. రుద్రాక్షల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు. తెలుపు రంగులో ఉండేవి బ్రాహ్మణ జాతి, ఎరుపు రంగులో ఉండేవి క్షత్రియ జాతి, పీతవర్ణంలో ఉండేవి వైశ్య జాతి, నలుపు రంగుల్లో ఉండేవి శూద్ర జాతి. ఏ జాతి వాటిని ఆ జాతి వాళ్లే ధరి ఆకారంలో సమానంగా ఉండి కంటకాలతో దృఢంగా నిగ్గలాడి శుభప్రద. పురుగులు కొలికినవి, పగిలినవి, ముళ్ళు లేనివి, కంటకాలు లేనివి, కుదపలు కట్టినవి, బాగా తెరుచుకున్నవి, పనికి రావు, వాడు వాడకూడదు. స్వయంగా రంధ్ర సహితమైన రుద్రాక్ష ఉత్తమం. అంటే బొక్కలు మనం పెట్టకూడదు, న్యాచురల్గా దానిలో పడాలి. అది మానవుడు రంధ్రం చేస్తే అది మధ్యమం. నికషం మీద రాస్తే బంగారు గీటు పడి ఉత్తమోత్తం. బంగారం దానికి ఎన్ని క్యారెట్ ఉంది, స్వచ్ఛమా కాదా అని మీద పెట్టి అరగదీస్తారు. ఆ అరగదీస్తే బంగారంలాగా గీటు కనుక వస్తే అది ఉత్తమోత్తమ రుద్రాక్ష. దీని శివపూజ ధరుంధరుడు దురంధరుడు మాత్రమే రుద్రాక్షలు 2 వేటలు కానీ 3 పేటలు కానీ ధరించవచ్చు. కుండలాలలో, కిరీటాలలో, కర్ణాభరణాల్లో, హారాల్లో, కేయూరాలలో, కటకాలలో, ఇలా ఏ ఆభరణాలోనైనా పొదిగి ధరించరు. నిద్రపోతున్నా, తింటున్నా, తాగుతున్నా రుద్రాక్షలు తీసివేయాల్సిన అవసరం లేదు. శుచిగా ఉన్న అన్ని వేళలా ధరించి 300 అయితే అధమమని, 500 అయితే మధ్యమని, 1000 రుద్రాక్షలు ధరిస్తే ఉత్తమమని కొందరంట. ఎన్ని ఎక్కువ ధరించగలిగితే అంత మంచిది. కనీసం ఒక్కటైనా ధరించడం చాలు. శిరస్సును ధరించేయడం ఈశాన మంత్రం, చెవులకు తత్పురుష మంత్రం, నొసట మీద, గుండె మీద ధరించేటప్పుడు అఘోర మంత్రం, చేతులకు అఘోర బీజ మంత్రం ధరించాలి.
ఉదరాన ధరించేటప్పుడు వామదేవ మంత్రం జపించు. మూలమంత్రంతో సంప్రోక్షించి రుద్రాక్షలనే ధరించు. ఏకముఖి రుద్రాక్షలు పరతత్వ ప్రకాశక, ద్విముఖి అర్ధనారీశ్వరమంట. త్రిముఖం అగ్నిదేవుడు, సర్వ పాప వినాశనం, అది అగ్నిత్రయాన్వితం. చతుర్ముఖ రుద్రాక్షం అంటే బ్రహ్మే. దీన్ని ధరించిన వాళ్ళకి ఆయురారోగ్య భోగభాగ్యాలు, జ్ఞాన సంపత్తి కడు. పంచముఖి రుద్రాక్ష సాక్షాత్తు పంచబ్రహ్మాత్మక. దీన్ని ధరిస్తే శివప్రీతి. షడ్వక్తర రుద్రాక్షలో కార్తికేయుడే ఉంటాడు, వినాయకుడుంటాడని కొందరు. సప్తముఖి రుద్రాక్షకు సప్త మాతృకలు అధిదేవత, అది సప్తాశ్వ సప్తముని రూపం. ఆరోగ్య ఐశ్వర్యాల వర్ధకం చేస్తూ జ్ఞానప్రదం. అభీష్టముఖి రుద్రాక్షకు అష్టమాతృకలు అధిదేవత. దీన్ని ధరించిన వాడు యమభయం వాళ్లకు ఉండదు. దశముఖ రుద్రాక్షలకు దశ దిశల అధిదేవతలుంటారు. దశ దిశా ప్రీతిగల ఏకాదశ రుద్రాక్ష, ఏకాదశ రుద్రుడు అధిదేవత. దీన్నే ఇంద్ర దైవతమని కూడా అత్యంత సౌఖ్యప్రదం. ద్వాదశముఖ రుద్రాక్ష సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం. దీనికి ద్వాదశ ఆదిత్యులు అధిదేవత. సర్వరోగ ఆరోగ్యప్రదాయి. త్రయోదశముఖి రుద్రాక్ష మన్మధుడు అధిదేవత. దీన్ని ధరిస్తే తీరని కోరికలే ఉండవు. కామదేవుడు సర్వాత్మన అనుగ్రహిస్తాడు. చతుర్దశముఖి రుద్రాక్ష సాక్షాత్తు రుద్ర నేత్రం నుంచి ఆవిర్భవిస్తుంది. దీన్ని ధరిస్తే ఆది వ్యాధులు దగ్గరికి. నారద రుద్రాక్షలు ధరించినవాడు మధ్య మాంసాల వెల్లుల్లి, పలాండు అంటే నీరుల్లి, అలాగే సిగ్గును మునగ, శ్లేషాత్మక, విరిగి, విద్వరాహ భక్షణం చెయ్యకూడదు. గ్రహణ కాలంలో విషువత్తులు రాత్రి పగళ్ళు సమానంగా ఉండే రోజు, సంక్రమణంలో, అయన కాలంలో, అమావాస్య, దర్శ పౌర్ణిమాలు, ఇంకా ఇలాంటి పుణ్య దినాలలో, పర్వాలలో రుద్రాక్షలు ధరిస్తేనే మంచి ఫలితం. పాప విమోచనం వెంటనే జరుగు. అధ్యాయం 7లో 42 శ్లోకాల భావమంతా మనం చెప్పుకున్నాం. భూతశుద్ధి. నారద, సదాచారంలో భాగంగా ఇప్పుడు భూతశుద్ధి గురించి చెబుతున్నా, శ్రద్ధగా విను. మూలాధార చక్రం నుంచి మేల్కొని సుషుమ్నా మార్గం ద్వారా బ్రహ్మరంధ్రానికి చేరుకునే కుండలిని పరదేవతను ఒక్కసారి స్మరి. సాధకుడు హంసమంత్రంతో జీవుణ్ణి బ్రహ్మలో అనుసంధిస్తాడు. శరీరంలో పాదాది జాను పర్యంతం భూమండలం, అది చతుష్కోణం. నవసవజ్ర లం బీజాఢ్యం స్వర్ణవర్ణ జాన్వాది జానువు దగ్గర నుంచి నాభి జలమండలం, అది చంద్రార్ధ నిభం పద్మద్వయాంకితం. పంబీజయుక్ శ్వేతవర్ణం నాభిమదరు హృదయ పర్యంతం అగ్నిమండలం, అది త్రికోణం స్వస్తికాన్వితం. రంబీజయుక్తం రక్తవన్, హృదయం నుంచి భ్రూమధ్యం దాకా వాయుమండలం, అది వృత్తాకారం షడ్బిందులాంఛితం. యం బీజయుత ధూమ్రవర్ణ, భ్రూమధ్యరేఖ నుంచి బ్రహ్మబంధ్ర పర్యంతం ఆకాశమన్, అది వృత్తాకారం స్వచ్ఛం మనోహరం. హం బీజయుక్, అలా ఒక్కొక్క మండలాన్ని ప్రత్యేకంగా భావి ఒకదానిలో ఒకటి నింపు. భూమిలో జలం, జలంలో అగ్ని, అగ్నిలో వాయువు, వాయువులో ఆకాశాన్ని నింపు. ఆకాశాన్ని అహంకారంలో, అహంకారాన్ని మహత్తత్వంలో, మహత్తత్వాన్ని ప్రకృతిలో, ప్రకృతిని మాయలో, మాయను ఆత్మలో అంతర్భవింపచేయాలంటే లయం చేయి. అప్పుడు సాధకుడు శుద్ధ సంవిస్మృతుడైన. అయ్యా, వామకుక్షిలో ఉండే పాప పురుషుణ్ణి స్మరించ. నల్లగా
అంగుష్ట పరిణామంలో ఉంటాడు. బ్రహ్మహత్య శిరస్సుగా, సువర్ణం దొంగిలించేటువంటి చేతులు బాహువులుగా, మదిరాపానమే హృదయంగా, గురుపత్ని సంగమమే కటి ప్రదేశంగా, పాతకి స్నేహాలు పాదద్వయంగా, ఉపపాతకాలు మస్తకంగా శిరస్సుగా, ఖడ్గ జన్మధరుడై అధోముఖుడై దుస్సహంగా ఉంటాడు. పాప పురుషుడనే వాయుబీజ స్మరణతో మహావాయువును సృష్టించి ఈ పాప పురుషుణ్ణి బయటికి తోసెయ్యాలి. అగ్ని బీజాన్ని స్మరించి మంటల్లో దహింప చెయ్యాలి. ఈ బూడిదను కుంభకం ద్వారా స్వశీరం నుంచి వెలుపలకి నెట్టి వాయుబీజ రేచనతో పోగుపెట్టి సుధా బీజ స్మరణతో తడి భూబీజ స్మరణతో ముద్ద చేసి ఆకాశ బీజ స్మరణతో ఆ బంగారు ముద్ద అద్దంగా విశుద్ధిపరిచి మూర్ధాది పాద పర్యంత అన్ని అవయవాలకు పులుముకో. ఆ పైన భస్మం ధరి ఆకాశాది పంచభూతాల పునః ఉత్పాదన చేసి సోహం నేనే ఆయనే మంత్రోచ్చారణతో ఆత్మను హృదయ అంబుజంలోకి తీసుకురా. పరసంగం నుంచి సుధామయమైన కుండలిని జీవాన్ని తెచ్చి హృదయాంభోజంలో సంస్థాపించి మూలాధారంలో ఉండే శక్తిని ధ్యాని. ఎర్ర సముద్రంలో తెప్పలాగా ఉన్న అరుణ సరోజం మీద కూర్చొని హస్త పద్మాలతో శూలం, తుమ్మెదలే అల్లెత్రాడుగా గల చెరుకు విల్, అంకుశం, 5 బాణాలు, ఒక రక్త కపాల ధరించింది, 3 కళ్ళున్నది, బలిష్టమైన వజ్ర వక్షోజాలు కలది, ఉదయిస్తున్న సూర్యబింబపు రంగులో ప్రకాశించేది ఆ మహాదేవి, ఆ పరాంబిక, ఆ ప్రాణశక్తి మాకు సుఖప్రదమగుగాక అని స్తోత్రం చెయ్యాలి. రక్తాంబోధిస్తపోతోల్లస అరుణ సరోజాదిరుడాక్కరాబ్జై శూలం కోదండరిక్షోద్భవ మళిగుణ వ్యసగుణన్యస్వం అంకుశం వంచబాణాన్ బిభ్రాణా సుక్కుపాలం త్రివలయసితాం వీణవృక్షో వక్షోరువాఢ్య దేవీ బాలార్కవర్ణ భవతు సుఖకరి ప్రాణశక్తి పరానః. సర్వపరమాత్మ స్వరూపిణి ఆ ప్రాణశక్తిని అలా ధ్యానించి విభూతిని ధరిస్తేనే వైదిక సత్కర్మలన్నీ చేసినట్లు అవుతుంది. దానికి అర్హత దొరుకుతుంది. శృతి స్మృతి పురాణాలు చెప్పిన దాని ప్రకారం విభూతి ఎలా ధరించాలో, ధరిస్తే ఏ ఫలితాలు లభిస్తాయో అవి నేను రేపు తెలియజేస్తానంటున్నాడు నారాయణ మహర్షి నాదుడు. ఇది అధ్యాయం 8లో 21 శ్లోకాల రేపు భస్మధారణ, శిరోవ్రతం అనే వాటి గురించి మనం తెలుసుకుందాం.